హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకైతే ఒక పెన్ డ్రైవ్‌ని లైవ్ యూఎస్‌బీగా కన్వర్ట్ చేసి, మనం దాంట్లో ఒక స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా రన్ చేయాలో అయితే చూపిస్తా. సో, దానికోసం అయితే మనకి 2 డిఫరెంట్ ఫైల్స్ అయితే కావాలి. సో, అవి ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఏమి అనే ప్రాసెస్ కూడా చెప్తా. అలాగే మీరు ఏ పెన్ డ్రైవ్స్ అంటే అవి కొనేస్తూ ఉంటారు. సో, దయచేసి అలా కొనేయకండి. సో, ఒక్కసారి మనం కొన్నామంటే కొంచెం ఎక్స్‌టెండ్ వరకు యూజ్ అయ్యేలాగా వాడుకోండి. నేనైతే 8 జీబీ పెన్ డ్రైవ్స్ అయితే రికమెండ్ చేయను. బట్ స్టిల్ 8 జీబీ ఉన్న పెన్ డ్రైవ్ అయితే సరిపోతది. మినిమమ్ గో బియాండ్ 16. సో, ఎందుకంటే మీరు కొన్ని ఫైల్స్ రన్ చేయాలనుకున్నా అది సపోర్ట్ చేయదు. సరిపోదనమాట. సో, దట్ ఈస్ ద రీజన్ వై ఐయామ్ ఇన్సిస్టింగ్ యూ టు బై ఏ పెన్ డ్రైవ్ అట్‌లీస్ట్ గ్రేటర్ దెన్ 8 జీబీ అనమాట. సో, వితౌట్ డిలే లెట్స్ బిగిన్ దిస్ సెషన్. ఓకే. సో, వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే దాంట్లో ఉన్న డేటానైతే బ్యాకప్ జేసుకోండి. మనం ఈ మెథడ్ అయితే ఫాలో అయినాక పెన్ డ్రైవ్‌లో ఉన్న డేటా అయితే పోతది. సో, ముందుగానే బ్యాకప్ జేసి పెట్టుకోండి. సో, మనకి 2 ఫైల్స్ అయితే కావాలని జెప్పాం గదా! దానికోసం ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ జేయండి. సపోజ్ నేనైతే మీ ఫేవరెట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దేర్ వుడ్ బి నో ఇష్యూ అనమాట. సో, ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేసేయండి. దాని తర్వాత మీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇలా వస్తుంది గదా! కొంచెం అలా కిందకి స్క్రోల్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అయితే రిఫ్యూజ్ ఇది ఉంటది గదా! దీనైతే డౌన్‌లోడ్ జేయాలి. మర్చిపోకండి, థర్డ్‌ది మాత్రమే డౌన్‌లోడ్ జేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్‌లోడ్ అయితే అయిపోతది. సో, అయిపోయిందనమాట. మనకి ఇంకోటి కావాలని చెప్పాను గదా! అదేంటంటే ఏదన్నా ఐఎస్ఓ ఫైల్. సపోజ్ పారెట్ గాని, లైనక్స్ గాని, యుబంటు గాని. సపోజ్ నేను లైనక్స్‌తో చూపిస్తా మీకు. kali.orgలోకైతే ఎళ్ళిపోండి. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఉంటది. దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ సెట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. సో, మనం ఇక్కడ లైవ్ బూట్ ఉంది కదా! దీంట్లోకెళ్ళాలి. దాని మీద వెళ్ళగానే మీకు ఇక్కడ మధ్యలో ఖాళీ 2025.2 అని ఉంది కదా! దీంట్లో 40.6 జీబీ ఇదైతే ఉంటది. ఈ డౌన్‌లోడ్ సింబల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఈ ఫైల్ అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇట్ మే టేక్ అరౌండ్ 10 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు తీసుకోవచ్చు. సో, నాకైతే గుడ్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంది కాబట్టి ఒక 4 మినిట్స్ అలా చూపెడుతుంది. సో, నేనైతే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసేసా కాబట్టి ఇవి 2 క్యాన్సిల్ చేసేస్తున్నా. యాహ్! డన్. నౌ ఇప్పుడు ఆ రెండిటిని తీసుకెళ్ళి ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి. దట్ వుడ్ బి ది బెస్ట్. సో, లెట్ మీ కీప్ ఇట్ ఆన్ మై డెస్క్‌టాప్. సో, అవన్నీ తీసుకొచ్చి నేనైతే ఒక ఫోల్డర్‌లో పెట్టి నా డెస్క్‌టాప్ మీద అయితే పెట్టేసాననమాట. సో, ఫైనల్‌గా ఆ 2 మన డెస్క్‌టాప్ మీదకైతే వచ్చేసాయి. మన పెన్ డ్రైవ్‌ని ఇన్సర్ట్ చేయాలి. సో, ఇన్సర్ట్ చేసేసాం. సో, మనకు ఖాళీ లైవ్ అనేసి ఇదే నా పెన్ డ్రైవ్ అనమాట. సో, ఆల్రెడీ నేను చేశా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సో, దీన్ని ఫస్ట్ ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఎస్ అని కొట్టేయగానే ఈ ఇంటర్‌ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా చూపిస్తుంది కదా! ఈ ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టేయండి. ఓపెన్ కొట్టేసిన తర్వాత మేక్ ష్యూర్ పర్సిస్టెంట్ పార్టిసిపెంట్ ఒక సైజ్ పెట్టుకోండి. సపోజ్ మీ దగ్గర ఎంత జీబీ అయితే పెన్ డ్రైవ్ ఉంటుందో దాంట్లో అరౌండ్ 20 టు ఒక 50% అటు ఇటు పెట్టుకోండి. సో, దేర్ వుడ్ బి నో ప్రాబ్లమ్ అనమాట. తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేసేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసేయగానే మీకు ఒక ఫ్యూ మినిట్స్ అయితే టైం పడతది. దాని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటదో చెప్పిస్తా. సో, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రెడీ అనేసి గ్రీన్ సింబల్ వచ్చేస్తుంది. సో, దాని తర్వాత సెర్చ్ బార్‌లోకెళ్ళి అడ్వాన్స్ స్టార్టప్ ఆప్షన్స్ మీద ట్యాప్ చేయండి. సో, ఇక్కడ మనకి రీస్టార్ట్ నౌ అనైతే ఉంటది. దీని మీద ట్యాప్ చేయగానే మన ల్యాప్‌టాప్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ఆటోమేటిక్‌గా ఇది మనకి మనం వేసిన ఆపరేటింగ్ సిస్టమ్‌లోకైతే బూట్ అయిపోతుందనమాట. దాంట్లో మనకి సెట్ ఆఫ్ ఆప్షన్స్ కనపడతాయి. దాంట్లో ఫోర్త్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినామంటే మనకి లైనక్స్ అయితే బూట్ అయిపోతుంది.